వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. గూగుల్‌లో ఒక ఇష్యూ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారంట. ఆ సెర్చ్ చేసేది పొలిటికల్‌కి సంబంధించింది. ఏంది ఆ సెర్చ్ అంటే నాకు కూడా ఒక జర్నలిస్ట్ ఢిల్లీలో పనిచేసే ఒక జర్నలిస్ట్ ఒక మెసేజ్ పెట్టిండు నాకు. ఆయన పెట్టిన మెసేజ్ సారాంశమే ఎక్కువ మంది గూగుల్‌లో వెతుకుతున్నది ఏందంటే రాహుల్ గాంధీ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఎక్కువ మంది దీని గురించి చెప్తున్నాడు. ఎందుకో మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీయే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయే. ఆయన ఢిల్లీ లీడరు, ఈయన తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్. మరి ఇద్దరి మధ్య ఏంది అంత వర్సెస్ ఏముంటుంది? రాహుల్ గాంధీ పార్టీ సిద్ధాంతాల్లో లేదా పార్టీలో అయినా ఒకటే ఉంటుంది ఇష్యూ తీసినప్పుడు. కానీ దానికి సంబంధించి ఒక మెసేజ్, పెద్ద మెసేజ్, అది ఎవరో టైప్ చేసిండొచ్చు రాజకీయాల్లో. వీళ్ళది వీళ్ళు టైప్ చేస్తుంటారు. నేను దానిలో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ నేనేం చెప్పాను. జస్ట్ నేను రాహుల్ గాంధీ ఒక ఇష్యూలో ఏం మాట్లాడుతున్నారు, ఏం చర్చ ఉంది, రేవంత్ రెడ్డి దాన్ని ఎట్లా ప్రొజెక్షన్ చేస్తున్నారు, ఈ రెండు విషయాలు మాత్రమే నేను చెప్తా. మోడీ విషయంలో చౌకీదార్ అంటున్నాడు ఈయన. చౌకీదార్ అనేది మోడీ పదమే. చౌకీదార్ అంటే వాచ్మెన్ అని. ఈ చౌకీదార్ను రాహుల్ గాంధీ అంటే చౌకీదార్ చోర్ హెయిన్ అంటే దొంగ వాచ్మెన్ అని రాహుల్ గాంధీ చెప్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే బడే బాయ్ అంటున్నారు. ఎందుకు ఈయన ఇట్లా అంటున్నాడు, ఆయన అట్లా అంటున్నాడు ఎందుకు మోడీ విషయంలో అనేది ఒక పాయింట్, ఆ మెసేజ్లో ఒక పాయింట్ ఒకటి సర్క్యులేషన్ ఉంది. ప్లస్ ఇంకొకటి అదాని యాజ్ ఫ్రాడ్. అదాని మీకు తెలుసు కదా, అదాని విషయంలో ఎంత పెద్ద గొడవ జరిగింది పార్లమెంట్లో. మొత్తం పార్లమెంటు ఒక సెషన్ మొత్తం ఎగిరిపోయింది అదాని పేరు మీద. అదాని మొత్తం ఎక్కువ షేర్లు ఎక్కువ రేటు చూపించి జనాలను మోసం చేస్తున్నారు. 1000 కోట్లు మోదీ మొత్తం దోచిపెట్టిండు, అదాని ఫ్రాడ్ అని చెప్తున్నారు. ఇదే అదానితోన రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే పెట్టుబడులు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఫ్రెండ్ ఇక్కడ ఈయన ఫ్రెండ్ అయ్యిండు. ఇక్కడ పెట్టుబడులు కూడా పెట్టించిండ్రు. దొంగ సొమ్ముతో పెట్టుబడులు పెట్టిండ్రా మనకు తెలియదు. అవన్నీ పెట్టుబడి పెట్టించిండ్రు. ఏంటంటే దొంగ సొమ్ముతో నేను పెట్టుబడులు పెట్టించిన తెలంగాణలో అని దాన్ని రేవంత్ రెడ్డి కవర్ చేస్తున్న ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఇక్కడనేమో రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ గురించి మాట్లాడుతున్నారు. గుజరాత్ మోడల్ ఏంది? గుజరాత్ మోడల్ విమర్శిస్తున్నారు. గుజరాత్ మోడల్ మీద అసలు గుజరాత్ ఎక్కడిది, మోడల్ ఎక్కడిది, అదంతా ఫేక్ అనేది ఇప్పుడు కాదు కాంగ్రెస్ స్టాండు. గుజరాత్ ఫేక్ మోడల్ అనేది కాంగ్రెస్ స్టాండ్. అది అసలు గుజరాత్ మోడల్ మీదే ప్రధాని అక్కడి నుంచి సీఎం వచ్చి ఇక్కడ ప్రధాని అయిందే గుజరాత్ మోడల్ మీద. గుజరాత్ మొత్తం డెవలప్ చేసినా సేమ్ గుజరాత్ లాగానే మొత్తం దేశం మొత్తం డెవలప్ చేస్తాయని మోడీ ఆ విజన్ అందరికి చూపిస్తూ, గుజరాత్లో జరిగిన అభివృద్ధిని చూపిస్తూ ఆయన గుజరాత్ మోడల్ని బాగా ప్రమోట్ చేసుకున్నారు. దీనికి గుజరాత్ మోడల్ ఫేక్ అనేది రాహుల్ గాంధీ లైన్. రేవంత్ రెడ్డి లైన్ అయింది దీనిలో. ఈయననేమో మనం చూసినాం కదా, తెలంగాణలో కూడా గుజరాత్ మోడల్ అమలు చేయాలంటాడు. తెలంగాణలో కూడా గుజరాత్ మోడల్ ఎట్లా ఉందో అట్లా అభివృద్ధి చేయాలి, మీరు సహకరించాలి అని రేవంత్ రెడ్డి మన కోరిన దాన్ని కూడా పిన్ చేసింది దీనికి. తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్. ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒక ఇష్యూ అయితేనో ఎవరిని పట్టించుకోకుంటుంది. కేజ్రీవాల్ విషయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దానిలో ఏంది అంటే కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం కుట్ర, అసలు స్కామే లేదు, ఢిల్లీలో లిక్కర్ స్కామే లేదు అనేది రాహుల్ గాంధీ లైన్. అసలు స్కామ్ ఎక్కడిది, ఇదంతా తీసుకొచ్చి అనవసరం తీసుకొచ్చి దీనిలో కావాలని ఈయన టార్గెట్గా, కేజ్రీవాల్ టార్గెట్గా ఆ స్కామ్ తీసుకొచ్చి పెట్టిండ్రు అనేది రాహుల్ గాంధీ లైన్. ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసు కదా. లోకల్ పార్టీ సేస్ కవితాజీ అరెస్ట్ జస్ట్ లిక్కర్ కేసులో ఆమె అరెస్ట్ అయింది, లిక్కర్ స్కామ్ చేసింది అనేది ఇక్కడ వాళ్ళు కవిత విషయంలో ఎట్లా మాట్లాడుతున్నారో నేను చెప్పాలని అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా అదే పాయింట్ రాసిండ్రు, నేను మళ్ళీ చెప్పాలని అవసరం లేదు అది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఓపెన్లీ షార్ట్ ఓట్స్ ఫ్రమ్ ఫస్ట్ టైం ఓటర్స్ ఫేవర్ టు ఢిల్లీలో మొన్న ఇండియా టీవీ దానిలో పార్టిసిపేట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఫస్ట్ టైం ఓటర్స్ను అడిగినప్పుడు ఆ ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరికి ఓటు వేయాలన్నప్పుడు కాంగ్రెస్కి ఓటు వేయమని చెప్పలే,
మీరు భవిష్యత్తును చూసి ఎవరు భవిష్యత్తు వాళ్ళని చూసి ఓటేయమన్నారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మోడీకి ఓటేయమని చెప్పినట్టుంది ఇండైరెక్ట్ గాని అదొక ప్రచారం జరిగింది. అది కూడా పెట్టింది. ఇట్లా ఈ ఇద్దరి మధ్య ఎందుకు ఈ వేరియేషన్ ఉందనేది ఒక చర్చ. ఎందుకు వేరియేషన్ ఉందో నేను కూడా చెప్పను. మీరే అర్థం చేసుకోవాలి. మీరే ఏమైనా ఆలోచించండి. కానీ ఒకటే కేసు విషయంలో ఒకటే ఇష్యూలో రాహుల్ గాంధీ ఒకలాగుంటున్నారు, రేవంత్ రెడ్డి ఇంకొకలాగుంటున్నారు. ఇద్దరిలో ఎందుకు డిఫరెన్స్ ఉందో తెలియదు. ఈయన మాట్లాడేది వాళ్ళకి అర్థమైతే లేదా, వాళ్ళు మాట్లాడేది వీళ్ళకి అర్థమైతే లేదా, లేదా ఎక్కడక్కడనే స్టాండు, ఎక్కడ రాజకీయాలు అక్కడనే అని కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాకుండా మినీ ప్రాంతీయ పార్టీలు, ఎక్కడెక్కడ ప్రాంతీయ పార్టీలుగా ఎక్కడెక్కడ స్టాండ్లు, ఎక్కడెక్కడ రాజకీయాలు, ఎక్కడెక్కడ మాట్లాడాలి, స్టాండ్లు లేవు, ఏం లేవని అనుకుందో తెలియదు. బట్ ఇదంతా మాత్రం జనాల్లో ఉన్న చర్చనే, సోషల్ మీడియాలో కూడా ఈ చర్చ ఉంది. అందుకే నేను ఈ వీడియో చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.